నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా పని అయిపోయింది అనుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలకి వయసు తెలుసా? 18 సంవత్సరాల అమ్మాయి. అర్థమైందా? పుల్ల చూడండి, పుల్ల కంటే దారుణంగా మనిషి. 18 సంవత్సరాల పిల్లలు ఉంటారా? 18 సంవత్సరాల అమ్మాయి అండి. పాపము 2 వారాల క్రితం ఇంకా దారుణంగా ఉంది పిల్ల. అప్పుడు వచ్చినప్పుడు గడ్డలు చూడండి కనపడుతున్నాయా? ఆ సైడు వచ్చినప్పుడు మెడకాయ, వచ్చినప్పుడు కల్లర్కే, ఇప్పుడు ఈ కల్లర్కి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ కల్లర్ కానీ ఇప్పుడు కల్లర్ కానీ, అప్పుడు ముఖం కానీ ఇప్పుడు ముఖం కానీ, అప్పుడు గడ్డలు కానీ ఇప్పుడు గడ్డలు కానీ చాలా మార్పు ఉంది కదా. అది చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్నట్లుగా మరణం తప్పించడం యెహోవా వశం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణం తప్పించడా యెహోవా వశం. ఈ పాప నేను బ్రతికిస్తా. ఎందుకంటే ఈ వాతావరణంలో ఇంకా 4 రోజులు అటు ఇటులో ఇక, ఎందుకంటే ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగినా ఏమంటావు పర్వాలేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగితే కొద్దిగా మనం మాట్లాడవచ్చు. కానీ ఫుడ్, వాటర్ కూడా లేదు బిడ్డకి. గిజగిజలు ఆడిపోతుంది, గసగసగసగలు ఆడిపోతుంది. కాళ్ళలో శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు. కుర్చీలు కూడా కూర్చోలేకపోతుంది. ఇలా తీసుకొస్తే కూడా కూర్చుండిపోతుంది కదమ్మా, అసలు కూర్చుండిపోతుంది. ఈ గడ్డల వాతావరణం చూసారా? దాంట్లో సైడు ఆ మనిషి ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు ఎంత మార్పు, ఎంత అద్భుతం, ఎంత గొప్ప స్వస్థత. హల్లెలూయా. నిజంగా ఇది అప్పుడే జరిగిన అద్భుతం. ఇది ఒక వారం 10 రోజులు పట్లే. డాక్టర్లు అన్నారంట కీమోలు పెట్టాలి, అవి పెట్టాలి, నీళ్ళు పెట్టాలి అన్నారంట. నేను చెప్పేస్తా, ఇక్కడ ఏ కీమోలు పెట్టుకున్నా ఇక్కడ వేస్ట్ రావటం, ఏదైనా మీరు కానికిచ్చిన కూడా అవసరం లేదు, అది వద్దు అని చెప్తా. ఒకరోజు ఏదో తెల్లారి ఇక్కడికి వచ్చిన తెల్లారి ఒకసారి ఫోన్ చేసి, ఏదో నేను బిజీలు ఉంటే వీళ్ళకి వెళ్ళాలా, నీ ఇష్టమే వెళ్తే వెళ్ళండి, నా సంబంధం లేదు అన్నానో లేదో. ఇక మరి అలా నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు బిడ్డ విషయంలో. ఆ గడ్డలు అలా కరిగిపోవటం, పిల్ల అప్పుడు అలా మార్పు చెందటం, ఇదో అదో కొంచెం ఏదో ఒకటి తినటం. నిజంగా అస్సలే ఆదరణ లేని వారికి అంత ఆదరణ యేసయ్య ద్వారా దొరుకుతుంది మనకి కదా. నిజంగా ఆయన లేకపోతే, ఆయనే మనం దేవుడు మనం ఆయనే నమ్ముకోకపోతే మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి అనిపిస్తుంది. ఎంత కన్నీటి బాధ అంటే. ఇంటికి పెద్ద పిల్ల. ఎంతమంది పిల్లలు అయ్యా? మొత్తం 2 బిడ్డలు, 1 కొడుకు. ఆ తండ్రి పెద్ద పిల్ల అంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. ఎంత డబ్బు పెడితే బ్రతుకుతారండి ఇలాంటివి. ఈరోజు ఈ గడ్డలను కరిగెత్తామని చెప్పి కీమోలు ఇవన్నీ ఇవన్నీ పెట్టి, రేడియేషన్ అని పెట్టి మొత్తం స్పర్శ లేకుండా చేసేసి ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి. అలాంటి సమయంలో దేవుడు నన్ను లేపుకుని ఇంతమంది ప్రజలను దేవుడు బాగు చేస్తున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి, చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం లేని వారికి ధైర్యం, బలం లేని వారికి బలము, శక్తి లేని వారికి శక్తి యేసయ్య నామములో కలుగుతుంది. ఆమేన్. మనమ్మ ఓకేనా? ఇక బతుకుతున్నావు కదా. ఇక గాడ్ బ్లెస్ యు. ప్రభు నమ్ముకుని చర్చికి మంచిగా వెళ్ళు. పోతున్నావు కదా, ఓకే, సంతోషమే కదా. ఇక నీకు సంతోషమే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇలాంటి పిల్లల్ని పట్టుకుని హాస్పిటల్ పాలైపోయి ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. డాక్టర్లు 1% కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, బీదవాళ్ళు. వాళ్ళు ఇక్కడ రాగానే నేను వాళ్ళకి గ్యారెంటీ ఇచ్చాను, బ్రతికిస్తా, భయపడుకో, సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. బ్రతికిస్తా, భయపడుకో అని మాట ఇచ్చాను. పిల్లకి ఆ గడ్డల వల్ల జ్వరం, వీక్నెస్, మెడిసిన్ వల్ల ఇది కాదు. ఏ డాక్టరు గ్యారెంటీ ఇవ్వడం, నేను బ్రతికిస్తానని మాట ఇవ్వడం. కానీ దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈరోజు ఇంత కష్టములు వచ్చిన వారికి నేను మాట ఇస్తున్నాను,
ఏదైతే మాట ఇస్తున్నానో, నేను ఏది చేయగలుగుతున్నానో అదే చెప్తున్నాను, ఏది చెప్తున్నానో అదే చేయగలుగుతున్నాను. ఈరోజు ప్రజలకు ఇంత ఆదరణ యేసుక్రీస్తు నామములో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం అండి ఇది. అంత పెద్ద గెడ్డలు కరిగిపోవటము యేసుక్రీస్తు నామములో, అది కరిగిపోవటం ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం. నేను అనుకుంటా ఇక ఎవరైనా రానటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, డాక్టర్లు చెప్పి వాటికి కొత్త కొత్త పేర్లు పెట్టి, ఇది వేళల్లో ఒకరికి వస్తుంది, అట్లా వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఉన్న డబ్బంతా ఖాళీ చేశాక మా ప్రయత్నం మేము చేస్తామని చేతులు కడుక్కుంటున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. కానీ యేసు ఆశ్చర్యపురంలో అలాంటిది లేదు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ధనప్రసాద్ నంద్యాల. ధనప్రసాద్ నువ్వు రమ్మ పైకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సహోదరుడు ఇచ్చే సాక్షి మీరు వినండి. అలా మనల్ని చూస్తే హాస్పిటల్ కంటే ఎన్ని వేల రెట్లు నేను ఎక్కువ మీకు అర్థమైపోవాలా. ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటల్ ఉన్నాయి కదా, వింటున్నారా లేదా? వింటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఒక సాక్ష్యం మీరు చూస్తారు కదా, ప్రతి సాక్షి వెనక నా దేవుని కృప ఇక్కడ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఒక సాక్ష్యం ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఎవరికి మబ్బీలు మర్మాలు ఉండవు ఇక్కడ. అలా చూస్తే హాస్పిటల్లో మీరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, దానికంటే నేను ఎన్ని వేల రెట్లు ఎక్కువ ఒక్క మాటలో అర్థమైపోద్ది. ధనప్రసాద్ దీని పేరు. పోయిన వారం వచ్చావా? అటుపోయిన వారం వచ్చామా? కాళ్ళు వాపులు, ఆయాసం, కిడ్నీ పేషెంట్, డయాలసిస్, రోజు మార్చి రోజు కిడ్నీ. విన్నారా? కిడ్నీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో వినండి. రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే వారంలో దాదాపు ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు. 3 సార్లు. ఈ రోజు అయిందా? రేపు ఆగి ఎల్లుండు. ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలో? 3వ సంవత్సరం అవుతుంది. వీళ్ళ బావయ్య ఎవరో? రా ఇక్కడికి రా, నువ్వు రా, మైక్ ఇవ్వండి ఆయన కూడా. ఇప్పుడు రూపం మారిపోయిందా? మారిపోయిందా? కింద పట్టింది, మారిపోయింది కదా? మారిపోయింది. పోయిన వారం వచ్చినప్పుడు ఎంత వాపులా? ఎట్లా? కాళ్ళు బాగా వాపు, కాళ్ళు వాపులు. ఎన్ని సంవత్సరాలకు పడుతున్నారు ఈ బాధలో? 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. ఏ ఊరి మీది అసలు? నంద్యాల. వినండి, ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏమని? ఇలా మా బావా ఆయనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఆయనను డయాలసిస్ చేస్తున్నాం, మళ్ళీ వెంటిలేటర్ మీద పెడుతున్నాం. ఈ పరిస్థితి 3 సంవత్సరాలుగా పడుతున్నారు వాళ్ళు. మరి ఇక్కడికి రండి అంటే ఆయన తీసుకుని రాలేము, దమ్ము ఆయాసం వచ్చేస్తుంది, తీసుకుని రాలేము అని చెప్పారు. చెప్తే నేనన్నా ఇవన్నీ నాకు నడవో కుదరవో, ఆయన తీసుకొస్తే నేను చూస్తా, ఆయన తీసుకురండి అన్నప్పుడు మీరు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అని అడిగారు. వచ్చేటట్టుగా ప్రార్థన చేయమంటే చేశాను. చెప్పాను. ఎలా వచ్చాడు? ఆయనే కారు తెలుగుకి వచ్చాడు అన్నావు కదా. ఆయనే స్వతహాగా కారు నడుపుకుంటూ ఇక్కడ దాకా ఈయన డయాలసిస్ పేషెంట్ 3 సంవత్సరాలు మంచం మీద పెట్టి దమ్మొత్తే ఆయాసం వస్తే ఆ మంచంలో పడుకోబెట్టిన వ్యక్తి కారు నడుపుతాం చిన్న విషయమా? ఈయన ఎలా చెప్తున్నాడు చూడండి. అసలు ఎట్లా వచ్చింది ఆ శక్తి? ఎట్లా వచ్చింది? మీ ప్రార్థన ద్వారా. నేను మాట కూడా పెరిగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. భార్యనా? ఇక్కడ రాకముందు పరిస్థితి ఏంటమ్మా? రాకముందేమో హార్ట్ వీక్ ఉండింది, ఆక్సిజన్తోనే ఉండేవాడు. డాక్టర్లేమో హార్ట్ వీక్ ఉందిమ్మా, చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేవాళ్ళు. కానీ మా చెల్లెలు టీవీలో చూసి అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రార్థన వల్ల బాగవుతుంది అని చెప్పింది. నెక్స్ట్ వీకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అది వెంటిలేటర్లో, అది ఆక్సిజన్తో ఉండేవాడు. ఇప్పుడు ఆక్సిజన్ పెడితేనే కొంచెం ఊపిరి అనేది అట్లా పీల్చుకునేవాడు. ఆయాసం ఎక్కువ నింది, కాళ్ళు వాపులు చాలా ఎక్కువ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేయగానే అది ఆయాసం తగ్గిపోయింది. ఇక్కడికి రావడానికి కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు. తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మేమైతే చాలా భయపడ్డాము. మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, దూర ప్రయాణము అని మేమెంతో చాలా టెన్షన్ పడినాము. కానీ దేవుడి కృప వల్ల
అన్నగారి ప్రార్థన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయాసం రాలేదు, కాళ్ళ వాపులు ఇంతవరకు కూడా రాలేదు. వినండి, ఈ వీళ్ళ పరిస్థితి ఓపుడిగా చెప్పాలంటే ఈయన అసలు బ్రతుకుతాడు అనేది నమ్మకం నోటితో చెప్పండి. నీకు లేదు. డాక్టర్లు అయితే హార్ట్ అయితే చాలా వీక్గా ఉంది, ఫంక్షనింగ్ 30% ఉంది. డయాలసిస్ పేషెంట్ కదా, దీనికి మేమేం చేయలేము, ఎప్పుడేం జరుగుతుందో తెలియదని చెప్పారు డాక్టర్స్. వాస్తవంగా చిన్న ఇక్కడికి రాకముందు ఏంటి అసలు సిచ్యువేషన్? నీవు చెప్పు సాక్ష్యం. నమ్మకం లేదు నా జీవితం మీద. నీ మీద నీకు నమ్మకం లేదు. ఎంతమంది పిల్లలు రండి? చిన్న కూతుర్లా కొడుకులేనా? కొడుకులేనా? ముగ్గురు. నాయన భలే ఉన్నారు ఆ పిల్లలు, చక్కగా ఉన్నారు, వెరీ గుడ్. ఈయనే చిన్నగా ఉన్నాడు, వీళ్ళ పిల్లలు ఇంత చిన్న పిల్లలు. ఆయనకి అనిపిస్తుంది కదా ఎట్లయినా, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ దమ్ము వచ్చేస్తుందో, ఈ కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుందో, దమ్ము వచ్చేస్తుందో, మరి గుండు కూడా వీక్ అయిపోయిందో, బ్లడ్ కూడా తక్కువైపోయిందో, ఎవరు కూడా హాస్పిటల్ పరంగా నువ్వు బ్రతుకుతావని లేదు, నా నమ్మకం లేదన్నారు. 28% నా హార్ట్ పర్సెంటేజ్ ఆ రోజు. ఇది చాలా డేంజరు. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో కానీ కేర్ హాస్పిటల్ ఏదో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ బీట్ తగ్గిపోయిందో ఇక వాళ్ళు మాతోటి కాదు అనే చేతులు ఎత్తేస్తున్నారు. రోజుకి ₹1,00,000 తీసుకుంటున్నారు, ఇంకా దాటి తీసుకుంటున్నారు. ఆఖరికి 2-3 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపెట్టి తీసుకోండి, అన్ని అవి పాడైనా అన్నారు. ఈయన ఎంత ఉందమ్మా చెప్పు? 28% హార్ట్ బీట్. ఏ హాస్పిటల్ అది? ఏ ఊరు? నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో. ఉదయానంద హాస్పిటల్. ఆ మనిషి ఏమో వాపులు, కాళ్ళు కానించి తల వరకు వాపులు, వాళ్ళ కొద్దిగా వంగి ఉన్నాడు నేను చూసినప్పుడు. ఇక ఆ ఆయుసం వలన ఇంకెలా ఉంటాడో అది మనకు తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి హార్ట్ 28% అది కొట్టుకుంటుందంటే ఇది అసలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి కారు ఆయన డ్రైవింగ్ ఓన్గా చేసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు, ఎటువంటి లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవంగా ఆయన డ్రైవింగ్ చేశాడంటే అది చాలా ఆశ్చర్యము. ఎందుకంటే పేషెంట్ కూర్చోవాలి, ఆయన డ్రైవింగ్ చేసేట ఆశ్చర్యము. రెండో విషయం ఏంటంటే ఆ 2 వారం అంటే 1 వారం అయిపోయి మధ్య ఇప్పుడు ఇది అంటే 3వ వారం ఇది. అంటే 1 వారం వచ్చావు, మధ్యలో ఆగి ఇప్పుడు వచ్చావు. సాక్ష్యం ఏమిటో కూర్చున్నట్టున్నావు. థ్యాంక్ యూ, చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఈ చిన్న బిడ్డలు, ఆ భార్య, ఈ చిన్న వ్యవహారము, ఈ కుటుంబంలో హార్ట్ కానీ కిడ్నీలు పాడైపోవటం కానీ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నావా? ఇంకేమైనా ప్రాబ్లం అయిందా? బాడీ అయితే ఓకేనా? చాలా సహకరిస్తుందా? ఎదురు అందరూ మీ ఫ్యామిలీ అంతా ఇలా నిలబడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పట్లతో చెప్పాలి. ఇక నేను ఇక సంతోషమే ఉందా? చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ కూడా రిలీజ్ చేశానయ్యా. ఇక్కడ న్యాచురల్గా 1 టైం హీలింగ్ అయిపోతారు ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు ఫ్యామిలీతో, ఎంతో నమ్మకం, విశ్వాసంతో. వాళ్ళ బాబాయిలంతా విశ్వాసంతో వచ్చారు. దేవుని కార్యాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు మరోసారి కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చూడండి, ఒక మాట చెప్తాను. 2 ప్రేమికులు ఉంటారు అనుకుందాం. 2 ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయి అబ్బాయిని బాగా ప్రేమించింది, అబ్బాయి కూడా అమ్మాయిని బాగా ప్రేమించాడు. అతను చాలా మాటలు చెప్పాడు, ఆమె కూడా చాలా మాటలు చెప్తుంది. ప్రేమ అంటేనే అది. ప్రేమ అంటే నమ్మకం. ఒక మాటలో చెప్పాలంటే నమ్మకం కూడా. అలాంటి ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో నన్ను మోసం చేసేసాడు, లేదంటే ఆమె నన్ను మోసం చేసేసింది అనిపించాక ఆ ఎదటి వ్యక్తి బ్రతకడండి, అప్పుడే చనిపోతారు. ఎవరి గురించి ఆలోచన చేయరు. ప్రియులారా గమనించండి,
మన జీవితంలో నేనైతే నేర్చుకున్నది ఒకటి, నేనైతే ఎవరినే నమ్మను, దేవుడిని నమ్ముతాను అంతే. ఏ మనిషిని నమ్మను. బైబిల్లో ఉన్న మాటలే ఇవి. ఇప్పుడు మనం అంటాం, ఈ మనిషిని నమ్మి అంతా పోగొట్టుకున్నామని అంటారు. నిన్నెవడు నమ్మమన్నాడా అని చెప్తాకి ఈ మాటలు చెప్తున్నా. నిన్నెవరు నమ్మమన్నారు? బైబిల్ చెప్తుంది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఒకటే. రెండోది, మన లోపల ఉన్నటువంటి ఏ విషయం కూడా ఎప్పుడు ఎదటి వారితో పంచుకోకూడదు. పంచుకున్నావా నిన్ను పంచుకుంటారు. ఇక ఊరిలో ఇంకా అన్ని ప్రాంతాలు ఇక నిన్ను పంచుకుంటారు. జాగ్రత్త. ఈరోజు ఒక భయంకరమైన విషయములను బైబిల్లో నుంచి మీతో నేను చెప్పబోతున్నాను. ప్రియులారా, కొంతమంది ఎలా ఉంటారంటే అవసరానికి ఒక రకంగా ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత వేరేగా మారిపోతారు. అందుకని మళ్ళీసారి చెప్తున్నాను, నేను ఆ మనిషిని నమ్మను, నన్ను మోసం చేసింది. నేను ఆ మనిషిని నమ్మను, నన్ను మోసం చేశాడు అని మీరు ఎప్పటికీ అనకూడదు. మీరు ఎప్పటికీ అనకూడదు. ఆ మనిషిని నేను నమ్మాను, నన్ను మోసం చేశాడు. ఆ మనిషిని నేను నమ్మాను, మోసం చేసింది అనకూడదు. అలాంటి ఒక వాక్యములు ఈరోజు మీకు నేను అందించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లతో ప్రభుని గనపరచండి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని గనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి పలుమార్లు, అంటే ఒకసారి కాదు రెండుసార్లు, పలుమార్లు మోసపోయాను. మనుషులు నమ్మి పలుమార్లు మోసపోయాను. ఈ విషయాల్లో మనం డీప్గా వాక్యం ద్వారా ముందుకు వెళదాం. అందువల్ల కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి కనుక నేను ఆ మాటలు చెప్తున్నాను. మరి ఏంటి అసలు పరిస్థితి? కొన్ని ఆధారాలు, కొన్ని వాక్యాల నుంచి కొన్ని ఆధారాలు లేదంటే నోటి మాట ద్వారా కూడా నేను చెప్పగలుగుతాను. ఉదాహరణకి మనము మొదటగా ఆదికాండంలోనికి వద్దాం. 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. శారాయి, ఆమె పేరుని దేవుడు శారాగా మార్చాడు. ఆ పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. చప్పట్లు కొడతాం మరోసారి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము, హల్లెలూయా. శారాయి, శారా. దేవునికి స్తోత్రం. మరి ఈ అబ్రహాము భార్య శారాయి అతనికి పిల్లలు కనలేదు. అబ్రహాము భార్య అయినట్టు శారాయి పిల్లలు కనలేదు. ఎవరు వారసుడు? ఒకవేళ అక్కడ పనివాళ్ళు ఉన్నారు, నమ్మకస్తులే ఉన్నారు. పనివాళ్ళు కూడా నమ్మకస్తులు ఉన్నారు. కొంతమంది పనివాళ్ళలో నమ్మకస్తులైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, నమ్మకము కలిగినటువంటి వారు కూడా ఉంటారు. అందువలన అక్కడ నమ్మకమైన వాడు ఉన్నాడు. ప్రియులారా గమనించండి, నమ్మకమైన వాడు ఉన్నా కూడా దేవుడు ఒప్పుకోలే. ఎందుకంటే ఆస్తి ఉంది ఆయనకి. అబ్రహాముకి ఆస్తి, దేవుడు ఆస్తినిచ్చాడు. దాసదాసీలు, పశువులతో సహా పనివాళ్ళు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఇక పనివాళ్ళలో పెద్దవాడైనా, మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఆయన అనుకుంటున్నాడు నా పెద్ద దాసుడే నాకు వారసుడు అనుకుంటున్నాడు. కాదు అని ప్రభు చెప్పాడు. ప్రియులారా గమనించండి, నీ గర్భమందు పుట్టినవాడే నీకు వారసుడు. ప్రియులారా, మరి వారసుడు కోసం చూస్తున్న సమయంలో మరి శారా గర్భం లేదు, పిల్లలు కనలేదని ఉన్న సమయంలో శారా ఒక ప్లాన్ చేసింది. ఏంటంటే ఈ శారాకి ఒక పని మనిషి ఉంది. ఆమె పేరు హాగరు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. హాగరు ఏం పేరండి? హాగరు. చూడండి, ఈమెమనుకుంటుందంటే, ఇప్పుడు నేను ఎలాగో పిల్లలు కనలేదు కాబట్టి నా పని మనిషి ద్వారా పిల్లలైతే, అది
పరిస్థితి. ప్రియులారా గమనించండి, ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కాగా సారే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగుతుందని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారే మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములోని 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారే తన దాసి అయిన ఆగరును ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ఈ కోరిక అబ్రహాముకి లేదు, కానీ తన భార్య ప్రేరేపణ అక్కడ మనం గమనిస్తున్నాం. మరి అక్కడ ఒక పనిపిల్ల, మరి ఆమె దగ్గర ఉన్న ఒక పనిపిల్లను తన భర్తకే ఇచ్చింది. పో, దాని ద్వారా అయిన పిల్లలు నా పిల్లలే కదా అన్నట్లుగా చెప్తా ఉంది. నా పని ఏమి లేదు అన్నట్లే చెప్తా ఉంది. కొంచెం ప్రౌడ్, గర్వం వచ్చింది. గర్భం వచ్చినందుకు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్భం వచ్చినందుకు ఆమెలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. సరే, తన యజమానురాలను చూసి కొంచెం చులకనగా మాట్లాడటం, లెక్క చేయకపోవటం సహజంగా అది ఏదో అలా జరిగింది పిల్ల కాబట్టి, ఏదో జరిగింది. అప్పుడు శారా ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం అంటే, చూడండి, ఈ 5వ వచనంలో మనం చూసినట్లయితే హాగరు విషయం అయిపోయింది. ఇక్కడ అప్పుడు శారా ఈ 5వ వచనంలో, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిట్లోకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయితే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అని నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రహాముతో అనేను. అబ్రహాం ఏమన్నాడంటే, అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పాను. శారా దాన్ని శ్రమ పెట్టిన ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అవసరానికి ఉపయోగపడింది. అది వస్తువు కాదు కానీ ఉపయోగపడి ఏదో ట్రాక్ ముందుకు నడుస్తున్న సమయంలో ఆమెలో కొద్దిగా గర్వం, అతిశయం కనిపించినప్పుడు ఇక ఈమెకు చాలా కోపం వచ్చేసింది. ఇక ఇది గర్భం ఉంది, ఏముందో నాకు అవసరం లేదు, ఇది నా కళ్ళలో ఉండొద్దు అని యజమానురాలైనటువంటి శారాయి ఇక అబ్రహాం దగ్గర మరి మాట తీసుకుని ఈమెను శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఆ శ్రమలకు తట్టుకోలేక ఆగరు పారిపోయిందండి. దయచేసి గమనించండి, ఇప్పుడు వరకు ఒక ఆశ ఉంది శారాకి. ఒక ఆశ ఏంటంటే, ఈమె ద్వారా నాకు ఒక బిడ్డ దొరుకుతాడు అనుకుంది ఒక ఆశతో. కానీ ఆమె ఆశలో ఈమెకు కొంచెం నొప్పులు పోసింది. సరే, ఈమెకు ఒక ఆశ ఉంది, నేను నా యజమానురాలకి నా యజమానుడికి ఒక బిడ్డనిస్తాను, నేను ఒక దాసిని అనుకున్న మనసు కాకుండా యజమానురాలనే తక్కువగా, అంటే చిన్న చూపు చూసే ఒక మనస్తత్వాన్ని కలిగినటువంటిదిగా ఉంది. అప్పుడు ఈ ఆశలన్నీ కూడా ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బాధ్యతలు తగ్గిపోతున్నాయి.
బలహీన ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. నాగలక్ష్మి గోరజాడు నుంచి వచ్చింది. గొంతు క్యాన్సర్తో వచ్చి అయ్యగారి ప్రార్థన చేశారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవరివిడి నాగలక్ష్మి ఎవరు? పరిగెత్తుకుని రావాలి తల్లి, నువ్వు ఇంత లేటా? మీ మదర్ కూడా రావాలి. అప్పుడు ఈమె చచ్చిపోతుందేమో అనుకున్నారు. అసలు ఎంత బాధ. విశ్వాసీవిడి చెవులియో ఏయో అమ్మేసి అది ఇది చేసి ఇక్కడికి వచ్చారు. అప్పుడెప్పుడు చానాల క్రితం సంగతి ఇదంతా. ఆమె తల్లి రామ్మ రా, మాట కూడా రాదు కదా నీకు అప్పుడు. రా ఇప్పుడు మాట హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మనిషి అయితే కారు కట్టించుకొచ్చామయ్యా అని తీసుకుపోతుంది ఆ మనిషిని. 2 సార్లు కారు కట్టించుకొని అసలు నీ కూతురు బతుకుతా అనుకున్నా చచ్చిపోతా అనుకున్నాయా? చచ్చిపోతాను అనుకున్నావా? మీ ఆయన వచ్చాడా? రాలేదా? ఉన్నాడు కానీ ఉన్నాడా? వదిలేసాడా? వదిలేసి. నాకు అర్థమైంది నువ్వు ఏడుతుంటే. హల్లెలూయా. పిల్లలు చిన్న పిల్లలు నీకా? చూడండి తల్లి ఎలా వచ్చింది. అసలు ఎంతకాలంగా అన్నం తినలేదు అప్పుడమ్మా? 8 నెలలు. 8 ఏళ్ళు అన్నం తినలే, మాట్లేదు. ఎట్లా సైకిల్ ఇట్లా బక్కగా అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? వదిలే, నువ్వు ఇది వదిలే తల్లి, వదిలే. ఇద్దరా? నాగలక్ష్మి ఒక్క మాట విను. ఏ ఊరి మీద అసలు? గురజాల. అసలు ఏమైంది నీ గొంతుకి? ఏమైంది నాగలక్ష్మి? గొంతు క్యాన్సర్ అయ్యా. క్యాన్సర్ ఏ హాస్పిటల్ అది? ఉమేగా హాస్పిటల్ గుంటూరు. ఓమేగా హాస్పిటల్ గుంటూరు. నిన్నేమన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు? నమ్మకం చెప్పనన్నారు. నమ్మకం చెప్పను, అసలు గ్యారంటీ లేదు. నిన్న నార్మల్ రిపోర్ట్లు వస్తే వాళ్ళు మాదేమి లేదమ్మా, మీ ప్రభువేను అని అన్నారు. నైటీలో వచ్చావు అప్పుడు? ఆమె నన్నే చూస్తాను. నన్ను నైటీలోనే తీసుకొచ్చినయ్యా, రాలేని స్థితిలో పట్టుకొని తీసుకొచ్చిన కార్లోనయ్యా వచ్చింది. నేను నీకు అక్కడ డబ్బులు కూడా లేవు కదా అప్పుడు? లేవయ్యా, సొమ్ములు అన్ని అమ్మాయి తీసి
ఇవి చూడండి, ఒక పక్కన మాట రావట్లే, గొంతు క్యాన్సర్, తిండి తింటలే. ఈ విశ్వాసం తోటి ఈ చెవులకి ఏ ఉంటే అమ్మేసుకుని కారు కట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక సిస్టరు నాకు మాట రావట్లేదంటే నేను మాట ఇస్తానని మాట ఇచ్చానా నీకు? ఇచ్చినవయ్యా. మాట ఏమేమి ఇచ్చాను? మాటలు మాట ఇచ్చినవు, అన్నీ బాగుంటాయి నీకు అని చెప్పిను. అదేంటి మరి డాక్టర్లు ఊమేగ అంటే చాలా పెద్దది కదా, ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక ఏమో అని. మరి నేను మాట ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి నాకే తగ్గిందయ్యా. నాకు అన్నం కొంచెం కొంచెం తినేసి అన్నం తింటున్నా ఇప్పుడు పూర్తిగా. ఇక్కడికి వచ్చినప్పుడు మంచి నీళ్ళు కూడా తాగలేదు, మంచి నీళ్ళు కూడా లేవు, అక్కడే పడుకున్నా నేను. అవును, శక్తి లేదు కదా శక్తి బాడీలో. కూడా లేదు నాకు. ఆ తల్లేమో వణికిపోతుంది గజ గజ, నా ముఖమే చూస్తూ ఉంటది వాళ్ళమ్మ. ఏమైనా 2-3 తిట్లు తిట్టాగా నేను? తిట్టినవయ్యా. ఏం రిపోర్ట్లు, నార్మల్ రిపోర్ట్లు అంటావేంటి అని అన్నావు. అది మంచిది తీసుకొచ్చిందా? మంచి చేయమంటలా, రిపోర్ట్లు అన్ని నార్మల్ రావాలంటారు. నాకు ఇక కింద నుంచి పైకి జజ్జ మనిషి బాగుంటాం కావాలా, రిపోర్ట్లు కావాలా? ఈ రోజు ఇలాంటి రిపోర్ట్లు నేను పెట్టుకుంటే జనాలు నా దగ్గర లక్షల్లోకి వస్తారు అనుకుంటున్నాను నేను. వస్తారు రెప్పిస్తా, చప్పట్లు కొట్టాను గట్టిగా. లక్షలు తీసుకొచ్చినయ్యా, తీసుకొచ్చి ఎక్కడికి స్టార్ట్ చేద్దామని. సంతోషంగా ఉందా నాకు? సంతోషం ఉందా? నువ్వు వెళ్ళి రిపోర్ట్లు పెట్టుకున్నా ఈ లోపల. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చప్పట్లు. ఎందుకంటే ఎవరికన్నా మనం తక్కువ కాదు. అందుకనే ఒక వ్యక్తిని బ్రతికించట్లో మేసం పెద్దది లేదు కానీ తిప్పి తొడగొట్టేస్తాం. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏ హాస్పిటల్ నేను అన్న, ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి ఈమె చచ్చిపోద్దాం అవసరం లేదంటే నేను చిటికేసేస్తే బాగా. నీకేమన్నా చేతులు కాలిపోయి శరీరం లేసిపోయింది. ఇది రేడియేషన్ అయి పెట్టినప్పుడు ఇదంతా కాలిపోయి అంట మొత్తం నల్లగా అమ్మా శరీరం మొత్తం లేసిపోయింది. అసలు ఎంత విశ్వాసం ఈ బిడ్డ అయితే అనకూడదు. వాళ్ళ మదర్ కొంచెం కింద మీద కంగారు పడుతుంది. ఈ బిడ్డకి విశ్వాసం ఉంది, నాకు అర్థమైంది. బ్రతికించగలసిన దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది. నేనన్నా నువ్వేం భయపడక తల్లి అన్న. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సిస్టర్ మీది ఊరు మళ్ళీ చెప్పండి. గురజాల. అక్కడ చర్చికి వెళ్తారా? వెళ్తానయ్యా. మరి అక్కడ చర్చి ఉందిగా, మరి అక్కడే బాగైపోవాలిగా సిస్టర్. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కారు పట్టుకుని ఇది మొక్క తీసినప్పుడు ఉంది క్యాన్సర్. ఇదిగో అదిగోండి, ఇది లేదు. ఇదిగో చూడండి, దయచేసి చూడండి ఈ రిపోర్ట్ చూడండి. ఏ హాస్పిటల్ ఇది? ఒమేగా గుంటూరు. ఇదేంటిది? హనుమాన్ అక్కడే అక్కడ టెస్ట్. ఇది ఫస్ట్ ముక్క పంపించేప్పుడు క్యాన్సర్ ఉంది. నేను చాలా మంది భయపడుతుంటప్పుడు నేను చెప్తాను, నేనున్నాక క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన ప్రార్థన నీళ్ళు పడితే చాలు. నేను చేతులు వేసి గీసులేసి అట్లాంటివి ఏం చేశానమ్మా? చేతి కూడా పట్టుకోలేదయ్యా. ఇది నార్మల్ రిపోర్ట్. ఇదిగోండి నార్మల్ రిపోర్ట్. గొంతుక ఈరోజు గొంతుక నార్మల్ రిపోర్టు వస్తుందని అనుకోలేదయ్యా. 100 మందిలో ఒక్కరికి వస్తుంది. నీ బిడ్డ అదృష్టం బతికితే పొద్దు లేత లేదన్నారయ్యా. 100 మంది ఇక్కడికి వచ్చిన బతికిచ్చేట. అవునయ్యా, టీవీలో చూసి అక్కడే పిల్లని రైల్వేషన్ చేస్తుంటేనే టీవీలో చూసుకొని ప్రార్థనకు వచ్చిన కార్లలోనే తీసుకొచ్చా. ఇంకా తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక 4వ నెల ఇది పోయిన ట్రీట్మెంట్కి పోయిను. ఇంకా పోయినాక మొత్తం స్కానింగ్ తీసి ఏమి లేదమ్మా, ఎట్లా తగ్గింది ఇది అని అంటే, మా యేసయ్య ఉన్నాడు, మేము ప్రార్థనకి వెళ్తున్నాము గుర్రంగొండల, మరి సుదర్శనం పాస్టర్ అయ్య గారు అని చెప్తే మా అమ్మాయి భయపడి ప్రార్థన వాళ్ళకు దండం పెడుతుంది. మాకు కాదమ్మా, ఆ పాస్టర్కి ఆయన చేసే ప్రేయర్, మీ దేవుడికి దండం పెట్టుకోండి, మీ దేవుడే మీకు తగ్గించిండు, కానీ నేను తగ్గుద్ది ఇంతలోనే తగ్గుద్దని మేము అనుకోలేదని డాక్టర్లు చెప్పి మందులు కూడా రాయలేదయ్యా. ఒక్క బిల్ల కూడా రాయలేదయ్యా. ఈ రోజు సాక్ష్యం చెప్పాలనే వచ్చినాం. అసలు అవసరం కూడా లేదు ట్రీట్మెంట్. మళ్ళీ మధ్యలో ఫోన్ కూడా లేదు. ఒకసారి లేదయ్యా, వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉందంటే చిన్న అంతేనయ్యా. అమ్మ దయచేసి మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరు ప్రార్థన చేయించుకోవద్దు. దేవునికి ఈ సేవకి మీరు సపోర్ట్ చేయండి. మేము ఇంకా సేవలు చెయ్యాలి. ఇంకా ఛానల్లో వస్తే ఇలాంటి వాళ్ళు బ్రతికిస్తానా లేదా? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. కాబట్టి తీసుకో అని గర్భఫలాలు ఇచ్చేసిన హార్ట్ ప్రోగ్రాలు ఉన్న వాళ్ళని, దయ్యాలు పట్టిన వాళ్ళని, చేతబాళ్ళు ఉన్న వాళ్ళని, పక్షపాతం ఉన్న వాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎన్ని రోగాలు, కుష్ఠవ్యాధులు ఎన్నెన్నో జరిగినాయి. ఇగో ఈ బిడ్డలు అయితే నాకు ఒకసారి మాట్లాడారు, మళ్ళీ లేదు, ఇప్పుడు వచ్చారు. నేను వీళ్ళు రమ్మని లేదు, వెళ్ళమని లేదు, వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చిందయ్యా. నీ బిడ్డ చాలా విశ్వాసి. అందరూ వినాలా, మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలా? మీ సంఘంలో ఏమంటున్నారు? కూడా ఎక్కడమ్మా మేము కూడా చాలా దూరం అమ్మ రండి మరి
రండి అమ్మ తీసుకెళ్తాం అని అన్నాం. ఇంకా వాళ్ళు మేము చెప్పిన ఇంత ఖర్చు అయింది, ముందు స్పాన్సర్ చేయాలమ్మా, ఇంత ఖర్చు అయింది అప్పుడు మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నారు. అదేంటి దొంగ పాస్టర్ అయినా స్పాన్సర్ చేయమంటాడు, ఆ దొంగ పాస్టర్ అంటారు. అట్లా అనలేదు కానీ అదేంటి ముందు స్పాన్సర్ ఏందనంటే మాకు తెలుసు ఆ స్పాన్సర్ విలువేంటో, ఆ మహిమ ఏంటో మాకు తెలుసు, మీ ఇష్టమైతే రండి లేదంటే లేదని అన్నామయ్యా. మాకైతే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కలర్ చూసారండి, 8 నెలలు ఆహారం లేదు, లేదయ్యా, మనిషి లేదు. పుల్ల ఒక కట్టె పుల్లలాగా వచ్చిందండి. మెడంతా అసలు తాటలు లెగిసి అసలు పుండు పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వేషన్లో పెట్టి కరెంటు పెడితే 2 నెలలు అసలు పిల్లని బతకొద్దని మేము అనుకోలేదు. అంతా అయ్యగారి ప్రార్థన దయ, అయ్యగారి శక్తి, ఆ చెయ్యితోటి ఆయన హస్తంతో బ్రతికిచ్చిండు. నేను ఎంతో బాధపడి చెప్తున్నానండి, ఆ రేడియేషన్లని ఆ కీములని వెళ్ళి చచ్చిపోవద్దు. అమ్మ కాదు, ఈ పాప కాదు, ఇలాగ చాలా మంది కూడా నోటి క్యాన్సర్ అంటే అది పెట్టేది ఇదంతా నల్లగా కాల్ చేస్తా చూడు, ఏదో నిప్పులతో కాల్ చేస్తే అట్లా అయిపోయి ఇదంతా తోళ్ళు ఊడిపోతుంటే నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సత్యం ఉంది, ఎగిరి గంతే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చా నేను. సాక్ష్యం ఇక్కడే ఫస్ట్ చెప్పటం. మరి మీ సంఘస్థులు ఏమంటున్నారమ్మా? అసలు చెప్పలేదయ్యా, వస్తామని. ఇక్కడ గురించి కాదు, ఈమెకి ఇలా ఉంది కదా, వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తాంలే అమ్మ, తగ్గిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు తగ్గిపోయి చర్చికి వెళ్తున్నాం కదా, మంచిగా అయిపోయావా అంటున్నారా? అన్నారు. బాగుందమ్మా, అసలు మేము అనుకోలేదు. ఒక మనిషి అని ఇక్కడికి వచ్చారు, ఎంత అద్భుతం జరిగినా లేదు. చూడండి వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏరేరే సంఘం నుంచి వచ్చి స్వస్థపడి అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళని బయటికి సేవకులు కూడా బయటికి రానివ్వట్లే. మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని భయమో ఏమో. నేను అసలు ఆదివారం రానివ్వను ఎవరిని ఇక్కడికి. శనివారం మీరు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. చప్పట్లు కొట్టండి. సహోదరు నిజంగా భర్త విడిచిపెట్టేసాడు, పిల్లలు ఇట్లా ఈమెయిల్ ఉంది ఏమనుకుని భర్త విడిచిపెట్టంట. అయినా కూడా బిడ్డ విశ్వాసంతో ఉంది. కళ్ళు మూసుకోమ్మా. డబ్బులు లేవయ్య. అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, నీ వాక్యం చూస్తున్నా. అమ్మా నాకు ఇవన్నీ ఏమి వద్దు, డబ్బులు అయితే లేవు, ఇవన్నీ అమ్మేసి అయ్యగారి దగ్గరకు పోదాం, నాకు తగ్గిపోద్ది అని విశ్వాసంతో వచ్చినయ్యా. అంతే, నోరుది మంచిగా చూస్తారు అందరూ. పాపం ఎక్కడ మచ్చ కూడా లేదు, లేదయ్యా. పుండు తగ్గిపోయిన మచ్చ నలుపులో తప్ప ఏం లేదు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. పట్టుకో అమ్మా, పట్టుకోండి అమ్మా. ద హోలీ పవర్. చప్పట్లు కొట్టండి. ఆవిడ కొడతా పసుపుట. లే తల్లి లే. ఎంత బలహీనరాల్ని, మాట రాని పిల్లని, మాట రాదంటే నేనే మాటిస్తానమ్మా అన్నానా? అన్నవయ్యా, అస్సలు గొంతు కూడా రాలేదు నాకు చెప్పడానికి. కూడా సైగ చేశా నెంబర్కి, అక్కడ డబ్బులు రాపిచ్చుట సైగ చేశా. నేను మాటిస్తా, నేను ఇస్తాను. ఇలాగంటే కూడా కోపమే. కొంతమంది అంటారు, ఏమే నువ్వు దేవుడువా, యేసుప్రభు బాగు చేస్తాడు అన్నాలా, నువ్వు చేస్తానంటే అంటారు. ఇదేంట్రా బాబు, ఏదంటే దేనికైనా గొడవకి వచ్చేస్తున్నారండి, ఏదన్నా గొడవకి వచ్చేస్తున్నారు. చప్పట్లు మరోసారి ప్రైజ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. యేసు రక్షించే విశ్వాసం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సుశీలేనా నీ పేరు? రండి. ఆమేన్. ప్రైజ్. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీది ఏ ఊరు? పార్వతీపురం. జాబ్ చేసుకుంటున్నావా? రీసెంట్గా. ఏం పేరు నీ పేరు? రవికుమార్ సార్. మీరు మాకు ఫోన్ చేస్తారు మీరే కదా? లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసాం కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన చీకటి శక్తుల నుంచి శోధించబడుతున్నాయి బిడ్డ.
ప్రభువా ఇప్పుడు ఈ బిడ్డను దర్శించమని అడుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మరి శోధించబడుతున్నావు? 12 సంవత్సరాలు. పిల్లలు కూడా లేరు కదా? వివాహమై ఎంతకాలం అయింది? 12 సంవత్సరాలు. లాస్ట్ టైంలో మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు పాపం వచ్చారు. జస్ట్ చాలా ఆ రోజు అంతా హాల్ అంతా ఫుల్ అయిపోయి అంతా నిండిపోయారు. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉండి మేము ఇలా వచ్చాము, మాకు పిల్లలు లేరు అని వీళ్ళ పేరు చెప్పి నాకు ఫోన్ చేయించుకున్నారు. చెప్పండి, అసలు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది అది చెప్పండి. నాకు 12 సంవత్సరాల నుండి కాళ్ళు మంటలు, శరీరం అంతా మంటలు, పేలు, శరీరంలోన పేలు, ఈ పొట్ట ఇవన్నీ పట్టేసినట్టు మంటలు. మంచం మీదకి వెళ్తే భయము, నిద్ర పట్టేది కాదు, నొప్పులు. ఉదయం మంచం మీదకి వెళ్ళినే భయమే, రాత్రి మంచం మీదకి వెళ్ళే భయమే. ఆ మంటలతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. టీవీలో చూసి నేను మా ఆయనకు అన్నాను, ఇలాగ పాస్టర్ గారు స్వస్థతలు ఇస్తున్నారు, మనం వెళ్దాము అంతే. మా ఆయన సరే అయితే నువ్వు బాగుండడమే నాకు కావాలి, వెళ్దాము అనుకొని వచ్చాము ఇక్కడికి. అయితే నేను ఫస్ట్ టైం పాస్టర్ గారిని చూసినప్పుడు అమ్మో ఏటిది ఎలాగా అనేసి పాస్టర్ గారు చెప్తాను, నీలో దెయ్యం ఉందమ్మా, నువ్వు పడు నువ్వు స్వస్థ వస్తుంది అంతే. నాకేదో భయానికి నేను మా ఆయన నమ్మారు, మా ఆయనతో వచ్చి 4 సిస్టర్ నమ్మి అన్ని ప్రార్థనలు ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క అయ్యగారిని ఒక్కొక్కలాగా దేవుడు ఎన్నుకుంటాడు, దానికి నువ్వు భయపడకు, నువ్వు నమ్మితేనే నేను స్పాన్సర్ చేస్తాను. మాకు అక్కడ స్పాన్సర్ చేయడానికి కూడా రూపాయి లేదు. మా ఆయన కూడా ఉద్యోగంకి వెళ్ళాడు కాదు, ఇంటి దగ్గరే ఉండాడు. అయినా ఒకళ్ళ దగ్గర మేము తీసుకొని స్పాన్సర్ చేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ద్వారా నా మంటలు తగ్గాయి, నాకు నిద్ర పడుతుంది, అన్నం తింటాను, మోసన కూడా నాకు కరెక్ట్గా అయ్యేది కాదు. వాటర్ తాగితే ఈ కడుపులోని గలిపిలి, ఏది తిన్నా ఎక్కడికి సంతోషంగా వెళ్దామనే నిద్ర ఉండేది కాదు. ఎవరితో మాట్లాడాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం. అప్పుడు పాస్టర్ గారికి ప్రార్థన చేశాక, నువ్వు భయపడకమ్మా, అందరితో సరదాగా ఉండు, నీకు ఎవరైతే భయమో వాళ్ళతోనే ఉండు అని చెప్పారు అయ్యగారు. అప్పుడు నేను వెళ్తాను కానీ భయమే. ఇప్పుడు నాకు మంటలు లేవు, నిద్ర పడుతుంది, బాగానే ఉన్నాను. ఇక్కడ కండరాలు కదిలివి కాదు, ఈ కండరాలు ఇలాగనే లేకుండా దాన్ని ఏ పని చేయలేకుండా ఈ కాళ్ళు వెళ్ళి గుండ్రంగా ఏదో పడుకుంటే చాలు వెళ్ళిపోతాయి, ఏదో ఒక గాలిలాగా వచ్చి ఎందులో దూరిపోద్ది. బీపులోన, తలలోన, కళ్ళులోన, పళ్ళుతోను సహా, నాలుకతోను సహా ఏ అవయం కూడా నాది కాదు, అంత సాతాండే వాడుకుంటాను. ప్రతిరోజు బాధ. పిల్లలు లేరు, మా ఇద్దరి మధ్య ఆనందం లేదు, సంతోషం లేదు. పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే, అమ్మ నా దగ్గరికి నువ్వురా, నీకు స్వస్థత, నమ్మి విశ్వసించు, భయపడకు అంటే వచ్చాం. ఫస్ట్ వచ్చారు పాస్టర్ గారు, రండి వైజాగ్ అంతే. వస్తానమ్మా, ఈ నెల వస్తాను, రా అమ్మ, నువ్వు నీకు పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నాదమ్మా అనేసి నా ప్రాణాలు కూడా నేను ఎందుకు ఇలాగ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతాను. నాకు ప్రాణాలు ప్రతిసారి ప్రార్థన చేసిన సార్ అంత నా ప్రాణాలు తీసుకో ప్రభువా, నేను ఈ సాతాంతో ఎంత సతమతం అవుతానో. ఈ ఒళ్ళు నొప్పులు, ఇప్పుడైతే ఒళ్ళు నొప్పులు లేవు, మంటలు లేవు, నిద్ర బాగా పడుతుంది. కొంచెమంది ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగా కొంచెం ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇచ్చింది తక్కువ, నాలో ఉన్న ఒంట్లు బాధలు ఎక్కువ, చాలా ఎక్కువ. పేలంటే ఎవరు నమ్మరు. పేలా ఈ అమ్మాయి ఎవరితో చెప్పుకోలేను నా బాధలు ఇవన్నీ పట్టి. పేలు గురించి చెప్పు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా భార్యకి దుష్టశక్తులతో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుండే, ఎప్పుడు నాతో చెప్పుతూ బాధపడుతుంది. ఇది అంటే అలా 10 సంవత్సరాలు అటు తిరిగాము, ఇటు తిరిగాము, చాలా చోట్లకి వెళ్ళాం. ఎప్పుడు చూసినా రాత్రి పడుకునేటప్పుడు ఆలు వస్తుంటారు, వీళ్ళు కనబడుతుంటారు, ఇలాగ ఉంది అలాగ ఉంది అనేసి అని ఇలా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగా అనుకునే వస్తుంది.
అలాగని చాలా చోట్లకి వెళ్ళాం, ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఎవరి వల్ల కూడా అది సాధ్యం కాలేదు. అది అలానే ఉండిపోయింది. అలా పేర్లు అంటారా, పేర్లు అనేవి ఎలా పాకుతున్నట్లు, ఉళ్ళల్లో పాకుతున్నట్లు ప్రతిరోజు పడుకునే ముందు కూడా ఆ విషయం చెప్తుండే సార్. మొన్న లాస్ట్ 1 month బ్యాక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా స్పాన్సర్ చేయండి అమ్మా, మీకు స్వస్థత జరుగుతుంది అనేసి మీరు చెప్పడం వల్ల మేము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము స్పాన్సర్ చేసాం సార్. తర్వాత మీరు ఫోన్ చేసిన తర్వాత తను ఎంత ఫ్రీగా ఉందంటే, అప్పుడు చాలా పడుకోవడానికే భయపడేది రాత్రిపూట. ఇప్పుడు ఫ్రీగా పడుకుంటుంది, ఫ్రీగా మాట్లాడుతుంది, ఫ్రీగా వీధిలో కూడా తిరుగుతుంది సార్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి పనులు చేయదంటే అందరిలాగా బయట ఈ పనులు కూడా చేయదండి. ఇప్పుడు చేస్తున్నావా? అబద్ధం చెప్పు. ఇంట్లోని పని మా ఆయన బయటకు పంపించడు. ఇంట్లోని పనులు అయితే చేసుకుంటాను. నేను వీళ్ళని చూసినప్పుడు వీళ్ళకి చెప్పాను, చాలా ప్రాబ్లంలు ఉన్నట్టుగా ఉంది కదా, సరే మీరు ఎట్లా ఇలా చేయండి అని చెప్పాం. ఫోన్ కూడా చేయమని చెప్పడం జరిగింది. పాపం ఏం లేదు, ఈయన చాలాసార్లు మాట్లాడారు. అంటే చనిపోతే కూడా మంచిది ఏంటి జీవితం అన్న ఆలోచన ఉంది ఆవిడకి. అటు గర్భఫలం లేదు, ఇటు నా శరీరం దేనికి పనికి రావట్లేదు. చాలా నిజమేనా అదంతా? నిజమేనా? ఓకే తల్లి, ఇప్పుడు నిన్ను ప్రభు పూర్తిగా ముట్టారమ్మా, ఇంకా భయపడకు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన. ఆరాధన. మీ పేరు చెప్పండి. ఈ స్థలంలోకి వచ్చినందుకు, ఈ ప్రార్థనలో పాల్గొన్నందుకు దేవుడు ఏ కార్యం చేశారో సాక్ష్యం తెలియచేయండి. చిలువూరు మాణిక్యం. నేను చిలువూరు మాణిక్యం అనండి. నేను ఈ సాక్ష్యం ఏంటంటే 3 నెలల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మా చెల్లికి బాగా పోతే తీసుకొని వచ్చాను పచ్చివాతం ఆ అమ్మాయికి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 3 నెలల నుంచి నేను బిళ్ళ మింగల, షుగర్ బిళ్ళ కానీ, బీబీ బిళ్ళ కానీ, నొప్పుల బిళ్ళలు కానీ ఏమి వేసుకోవాలా. ఒక కాలు మోకాలు అరిగిపోయిందన్నా కానీ ఒక్క బిళ్ళ వేసుకోకుండా ఈ 4 నెలల మించి ఉన్నాను. ఇదే నా సాక్ష్యము. ఆ అమ్మాయిని పచ్చివాతం వచ్చింది, ఆ అమ్మాయిని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు? మేము 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అవి ఒక్కొక్కసారి వేసుకోకపోతే ఎలా ఉండేది మీకు? కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి, ఎప్పటి నుంచి ఇక్కడ ప్రార్థనకు వస్తున్నారు? 4వ నెల ఇది 4వ నెల. 4 నెలల నుంచి షుగర్ టాబ్లెట్ వేసుకోవడం లేదు. నొప్పుల బిళ్ళలు కానీ, బీబీ బిళ్ళ కానీ అసలు ఏం వేసుకోవాలా, ఏం వేసుకోవట్లేదు. అయినా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆశీర్వాదమే రాసుకుంటున్నా, ఇంకేం వేసుకోవట్లేదు. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేయించుకున్న నూనె, ఆయిల్ రాసుకుంటున్నారు. దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు లేలండి, మదంటపాడ, మా ఊరు గుడివాడ దగ్గర. అయితే నాకు పేస నడిచేది ఎక్కువగాను. నడుస్తుంటే అయ్యగారు టీవీలో వాక్యం చెప్తుంటుంటే వాక్యం వినేదాన్ని ఎక్కువగా వాక్తారే. ఆ పేస ఏమైందంటే దాని అంతటికి అదే తగ్గిపోయింది. మరి ఇక్కడికి వస్తున్నాను. అక్కడ లైలా కాలేజీలో పెట్టినప్పుడు ఒకసారి వచ్చాను, ఇక్కడ ఒకసారి రాలేదు. నేను అన్నిసార్లు వచ్చాను. అసలు ఓకు లేకపోయేది. లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నాడు, అమ్మ నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, నీకు ఆపరేషన్ చేస్తారని చెప్పాడు. చెప్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలా, అయ్యగారి మీద దేవుని మీద భారం వేసి నేను ఎక్కడికి వెళ్ళపోయేపటికి అది కూడా తగ్గిపోయింది. మళ్ళీ మలుగుల కాడ నుంచి అరికాళ్ళ వరకు తిమ్మిరి వచ్చేది. ఓకును తిమ్మిరితో ఎట్టా బాధపడినాను. ఆయన దేవుడు అనుకుంటుంటే ఆ తిమ్మిరి కాడ తగ్గిపోయింది. అయ్యగారు వాక్యం వింటాము, అయ్యగారితో ఒకసారి ప్రార్థన చేయించుకున్నా. దేనాని స్తోత్రాలు. మరి ఒక్కసారితో ప్రార్థన చేయించుకుంటే ఆ 3 బాధలు నాకు తగ్గించేసాడు దేవుడు. దేవుడు ఈ స్థలంలోకి నడిపించినప్పుడు 3 బాధల నుంచి విడుదల ఇచ్చాడు. మళ్ళీ మెడ మీద మచ్చ వచ్చింది. ఆ మచ్చ వస్తే నేను ఇక్కడ నుంచి ఆ ఆయిల్, ఆ వాటర్ ఎత్తుకెళ్ళి రాసుకోవటం, కాళ్ళకి రాసుకోవటం, ఒంటికి రాసుకోవటం, తలకు రాసుకోవటం ఇట్లా చేస్తుంటే నాకు 3 బాధలు తగ్గిపోయినాయి. 4 బాధలు మచ్చతోటి 4 బాధలు తగ్గిపోయినాయి. ఇంకొక బాధ ఉంది, ఆ బాధ కాడ తగ్గిపోతే నేను బతుకుదామనిపిస్తుంది నాకు, లేకపోతే చచ్చిపోదామనిపిస్తుంది. ఎప్పటి నుంచి వస్తున్నావు అమ్మ ఇక్కడికి? నేను
అదే లైలా కాలేజీలో పెట్టినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చావు, అప్పుడు ప్రార్థన చేపించుకొని ఇక్కడ ఆయిల్ వాటర్ తీసుకొని వెళ్ళావు, ప్రార్థన చేపించుకున్న నూనె తీసుకొని వెళ్ళి నీకు ఆ దేహం పైన రాసుకున్నప్పుడు పరిపూర్ణంగా విడుదల వచ్చింది. తగ్గిపోయినాయండి, నాకు 4 బాధలు తగ్గిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తల్లి జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన, ఆరాధన ఆరాధన. నేను ఇక్కడికి రాకముందు ఇంట్లో ఉండి వాక్యం చూస్తూ ఉంటాను. లివర్లో నేను నాకు ఎప్పటి నుంచో టీవీ మీద చేసి ప్రార్థన చేసుకున్నాం కానీ లివర్లు కరిగిపోయినాయి. లివర్ కరిగిపోయినాయి. ఏమైంది మీకు? లివర్ ఏంటి? లివర్లు ఉండి ఇంతలానే ఉంది, ఏమో లివర్ లాగా ఎంత ఉంది, చేసి ప్రార్థన చేసి చేతికి కూడా తగిలింది, కరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. టీవీలో లైవ్ వస్తున్నప్పుడు మీరు చూసారు, ఏసే ఆశ్రమం టీవీ ప్రోగ్రామ్ చూసారు. అప్పుడు ప్రార్థన చేసుకోమన్నప్పుడు చెయ్యి ఉంచుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ కరిగిపోయింది. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? కృష్ణలంక, విజయవాడే. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి స్తోత్రం. 5-6 నెలల నుంచి బాగోట్ల అభిషేకం నీళ్ళు తైలు కలిపి ఆ ఇంటి నిండా మంచం నిండా చల్లాను. వాళ్ళ మెంటాలిటీ పోయి కొద్దిగా ప్రశాంతంగా మీ కుమారులో కూడా మార్పు వచ్చింది. వాడికి ఆరోగ్యం కొంచెం బాగుంది. దేవునికి మహిమ కలుగును. నా కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన, ఆరాధన ఆరాధన. అయ్యగారు ఇప్పుడు పాట పాడుతున్నారు కదా, నాకు మురుకులు బాగా నొప్పి, అసలు నడవలేకపోతున్నాను. అసలు అయ్యగారు మాట్లాడేటప్పుడే నాకు పాట పాడతాను అన్నారు, అప్పుడే నాకు చిటికలో తగ్గిపోయినాయి, మురుకులు నొప్పి తగ్గిపోయినాయి. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు కదా, అప్పుడే 3వ నెల. అంత ముందేమో మా ఆయనకి చెయ్యన నోరు పడిపోయింది, కుడి చెయ్య నోరు పడిపోయింది. పడిపోతేనే అయ్యగారికి తో ప్రార్థన చేయించుకుంటే మంచినీళ్ళును కొబ్బరి నూనె ఎట్టి, అమ్మ చేయి పెట్టి ప్రార్థన చేస్తాను నేను, దాంట్లో పెట్టమ్మా అన్నారు. పెట్టిన తర్వాత ఏమో చేతికి నోట్లో గట్ట అయ్యమ్మా అన్నారు. చేసిన తర్వాత అసలు 5 నిమిషాల్లో నోరు వచ్చింది, చెయ్యి కూడా వచ్చేసింది. పక్షవాత కింద విడుదల. తర్వాత ఈ పిల్లాడు బాబు అసలు వచ్చిన కాడి నుంచి అంతా తిరుగుతున్నాడా, ఆయన పట్టుకుంటానే ఉన్నాను పక్క నుంచి, కానీ గేటు వరకు వెళ్ళిపోయాడు. బాగా అయ్యగారు ప్రార్థన వల్ల నాకు. మీ ఆయన గారికి పక్షవాతం నుంచి వచ్చి అయ్యగారు ప్రార్థన చేశాక తగ్గింది, పూర్తి విడుదల వచ్చింది. మీకు ఈ రోజు ఈ దినమందు ఆరాధనలో గొప్ప విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన, ఆరాధన. హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమోలు. రెండోసారి రాకెత్మే నాకు 500 480 షుగర్ ఉండేది. అటువంటిది నాకు 300 400 200 అక్కడికి 160 140 కాడికి కంట్రోల్కి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమోలు నుంచి. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 3 నెలల మట్టి వస్తున్నాను. 3 నెలల మట్టి వస్తున్నాను. 400 నుంచి 480 400 నుంచి 140 160 కాడికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారు? 15 సంవత్సరాల నుంచి షుగర్ నాకు. 15 సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ అసలు కంట్రోల్కి రాదు. నా ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్లోకి 160 140కి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లాగే నా బిడ్డకు కూడా స్వస్థపడాలి, మాట రావాలి, చెయ్యి రావాలని దేవుడిని వేడుకుంటున్నాను. ఆమేన్. సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన, ఆరాధన. రూతు మైకిలి, ఈయన భార్య భర్త ఇద్దరు మాట్లాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు రూబెన్ అయ్యారు. రూబెన్, 2 కళ్ళు లేవు కదా దేవుడికి? లేవు అయ్యారు. ఈమె ఎక్కడ జాబ్ చేస్తా? గవర్నమెంట్ కదా? అవును. ఏం జాబ్ చేస్తుంది? ఎక్కడ? లైబ్రరీయన్. మున్సిపల్ ఆఫీసులు ఏ ఊర్లో? రేపల్లె.
ఈయన చాలా మంచోడండి. ఈమెని పెళ్లి చేసుకున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినాయో అసలు. ఈమెకి 2 కళ్ళు లేకపోవటం కాకుండా ఈమెకి మోక్షన్స్ అండి. ఎన్ని నెలలమ్మా మోక్షన్స్? 100 రోజులు. 100 రోజులు. రక్తాలు ఎక్కిచ్చారా? ఏం లేదు. ఏమేమో చేశారు కదా, ట్రీట్మెంట్ ఇచ్చాం. ఏమేమో ట్రీట్మెంట్లు. లాస్ట్కి అక్కడికి రండి అంటే చెవులుకున్నవి కూడా అక్కడ వేసేసారు, అది కదా మీరు వేసేసి వచ్చారు. ఆ రోజు బాగానే ఉంది, ఉందమ్మంటే ఆగట్లేదు, ఇవి వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలెట్టేసింది కదా ఈరోజు. ఇక రాత్రులు పగలు ఇటు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి చంపి మొత్తం మీద బతికింది కదా, చచ్చిపోతుంది అనుకున్నా. 100 రోజులు కంటిన్యూ. నువ్వు చెప్పేసారు తల్లి, నువ్వు స్వీట్ మంచిగా 100 రోజులు అన్నం లేదు, వాంతులు, విరోచనాలు. 100 రోజులు పేగులన్నీ ఉబ్బి పుండ్లు పడిపోయింది. అసలు మామూలు కథ కాదు అది. నరకం కళ్ళు కనపడవు. భర్త కూడా ఎంతకాలం చేస్తావు. ఒక కుమారుడు ఉన్నాడు, ఏది వాడు రాలేదు. ఆయన ఎంత ఓపికమంతుడు అంటే అంత ఓపికమంతుడు. ఆమెకి అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఓపికగా మాకు గుర్తొస్తే ఆవిడ ఎప్పుడు బాధ అట్లా బతికేసావు కదా, బతికినట్టేనేక బతికా. జాబ్ చేస్తున్నావా? అసలు బతకడానికి తమ్ముడు ఉంటుంది, అసలు ఛాన్స్ ఉందా బతకడానికి? లేదు, ఛాన్స్ లేదు. నరకం పాపం ఆయన వేసుకుని వస్తూ ఉన్నాడు. ఇన్ని బాధలంటే ఒక్క మాటతో చెప్పలేని బాధలండి. అంటే 2 కళ్ళు కనపడవు పూర్తిగా. అక్కడ కొంచెం కనపడ్డాయి కదా ఆ రోజు, కళ్ళు కనపడ్డాయి. ఒకదాన్నే నడిచాను. ఇప్పుడు అదే ఆ రోజు కళ్ళు లేవు. మోక్షన్స్ అయితే నిమిషానిక ఎట్లా 10 నిమిషాలకు ఒక మోక్షం. తిన్నట్లే ఒక్కలొక్కలుగా పడిపోయి, తినకపోయినా కూడా వస్తుంది. తినకపోయినా తిన్నా వచ్చే ఇక్కడ కన్నా అప్పుడు వచ్చింది. ఆ దారిలో ఏమన్నా? ఆ దారిలో 7 సార్లు అక్కడ చర్చకొచ్చాక కూడా 7 సార్లు లూజ్ గా పడిపోయేది, ఓపెన్ అయినట్టే. అసలు ఇంత శక్తి లేదండి, మరి అవును. చనిపోవాల్సిన బిడ్డ వంగిపోయి నడుచుకుంటా చేపట్టుకొని తీసుకొని ఆ రోజు ఈయన పట్టుకెళ్తాడు కదా బాత్రూమ్కి. ఆ రోజు చర్చిలో ఏమీ సొంతకి వెళ్ళిపోయావు కదమ్మా బాత్రూమ్కి. చప్పట్లు కొట్టాను గట్టిగా, మరొకసారి చప్పట్లు కొడతాం గట్టిగా. కూర్చోడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చాతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.